ముఖ్యమంత్రికి చెప్తారు ఎవడన్నా? లేకపోతే విజయసాయి రెడ్డి నేను కాకినాడ పోర్టు సంగతి నేను చూస్తానంటే జగన్తో చెప్తాడా? నేను చూస్తాను విక్రాంత్ రెడ్డి పక్క వెళ్ళిపోమని నేను చెప్తాడా? క్వార్టర్లో క్లాషెస్ వస్తాయి. ఎట్లా అంటే పవర్ క్రంచ్. ఫర్ ఎగ్జాంపుల్ అనుబంధ విభాగాలకు సంబంధించి ఒక గొడవ వచ్చింది. మొదట అనుబంధ విభాగాలంతా కూడా విజయసాయి రెడ్డి అన్నారు. తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు చెవిరెడ్డి చూస్తున్నాడు. మొదట విజయసాయి రెడ్డి అన్నారు, తర్వాత చెవిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం వెళ్ళింది? విజయసాయి రెడ్డి ఆ అనుబంధ విభాగాలు చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఎవరు చూడాలి? కోర్టా, లీగలా, సహాయమా, ఇట్లాంటివన్నీ. అలాంటిది పాలిటిక్స్. అది ఈయనకి అలవాట్లే. ఆ మాస్ క్యారెక్టర్ కాబట్టి ఆయనకి అలవాటు ఉంటుంది. చెవిరెడ్డి కూడా క్వార్టర్లో ఒకడు, ఈ సెకండ్ క్యాడర్ ఎక్స్పాన్షన్ క్వార్టర్లో ఉంటాడు. ఇట్లాంటిది ఒక లెక్క ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ క్వార్టరీ మెప్పు పొందితే వీళ్ళు జగన్ దగ్గరికి తీసుకెళ్తారనే లెక్క కూడా ఉంటుంది. ఈ క్వార్టరీని దాటి జగన్ దగ్గరికి వెళ్ళగలగడం కష్టం అవుతుంది, నో డౌట్. అందులో ఇవాళ ప్రతి కార్యకర్త మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డిని పార్టీ తరపున ఉన్న సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు తప్పించి మిగతా వాళ్ళు తప్పే ఉంది ఆయన మాట్లాడిందని కామెంట్లు చేస్తున్నారు. క్వార్టరీ లేకనే కదా 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఫోటో దిగలేకపోయానని పెడుతున్న కామెంట్లు నేను వందలు చూస్తున్నా జగన్ దగ్గర. అదే ఆయన అయితే ఎవరు లోకేష్ అయితే రోజు ఆ ప్రజాగాళం అని చెప్పి రోజుకు ఒక 1000 ఫోటోలు ఇచ్చేవాడు కదా, 1000 మందిని కలిసేవాడు. మరి అలా ఈ కాలం అట్లాంటిది నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అది ఇవాళకి కూడా చేయట్లేదే.